రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. గైస్ కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఆడియో మధ్యలో స్టాప్ చేశాను. ఫుల్గా చూడండి, ఇన్స్టాగ్రామ్లో చాలా బాగుంటుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది బర్త్డే వీడియో అనమాట. మీ ఫొటోస్తో మీరు చేసుకుంటారని నేను ఒకసారి బర్త్డే వీడియో అయితే చేసి చూపించాను. రేపేమో గోల్డ్ బర్త్డే వీడియో చేస్తాను. హలో గైస్, డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు యాప్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, చూడండి. ఎందుకంటే ప్రభాస్ గారి బర్త్డే అయితే ఇంకా చాలా టైం ఉంది, కానీ నేను మీకు వర్క్ అవుతుంది, ఏ మంత్కైనా వర్క్ అవుతుంది అని చెప్పి నేను ఒక బర్త్డే వీడియో అయితే చేశాను. ఇంతవరకు మన ఛానల్లో బర్త్డే వీడియో అయితే చేయలేదు. ఓకేనా, ఒకసారి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇంపోర్ట్ క్లిక్ చేసినాక ప్రాజెక్ట్ అనేది మీ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయిన అక్కడ నెక్స్ట్ సింబల్ ఉంటుంది, నెక్స్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ టైం లైన్ ఉంటుంది, టైం లైన్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఇదేంటి, చివరి రైట్ సైడ్లో చివరి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే, ఇదిగోండి దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు పైకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వచ్చినాక కెమెరా ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కిందకి వచ్చేస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఉంది కదా, మీరు ఎవరిదైతే బర్త్డే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ బర్త్డే వీడియో ఇక్కడ చూడండి 23rd కాపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ అక్టోబర్ అనేది అరేంజ్ చేసుకొని మీరు ఏ మంత్ అయితే బాగున్నాయి అదే పుట్టారో సో ఆ మంత్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు జూలై అనుకోండి, సో ఇక్కడ జూలైని యాడ్ చేస్తున్నాను, లేదు జూన్ అయితే జూన్, అట్లా అనమాట. సో నేనైతే ప్రభాస్ గారితో చేస్తున్నాను కాబట్టి అక్టోబర్ అని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ప్రభాస్ గారు అక్టోబర్లో బోర్న్ అయ్యారు కాబట్టి సో అక్టోబర్ అని పెట్టాను. ఓకేనా, టిక్ ఇచ్చేయండి. ఓకేనా, టిక్ ఇచ్చినాక ఇక్కడ దాని కింద ఇంకోటి 23 అనేది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు పుట్టిన డేట్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. ఓకే, పుట్టిన డేట్ అయితే ఎంటర్ చేయండి. 14 కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. నేను అయితే 23 పెట్టాను, ఎందుకంటే ప్రభాస్ గారితో చేస్తున్నాను కాబట్టి. సో మీరు ఎవరిదైతే బర్త్డే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఓకే ఇక్కడైతే ఇచ్చుకోండి. ఓకేనా, ఇచ్చినాక ఇక్కడ చూడండి ఆడియో అయితే యాడ్ చేసుకోండి. ఫ్రంట్కి వచ్చినాక ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళండి, వ్యూ వాళ్ళలోకి వెళ్ళండి. ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసినాక ఆడియో అయితే ఇవ్వండి, ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, ఇక్కడ చివర న్యూ ప్రాజెక్ట్ బర్త్డే ఉంది కదా, క్లిక్ చేస్తే ఆడియో అయితే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇక్కడ చూడండి, చాలా ఈజీగా అంటే ఈజీగా చెప్తాను ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రభాస్ గారి ఫోటో ఉంది కదా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ప్రభాస్ గారి ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఈ కోడ్ లాగా ఉంది కదా, ఈ కోడ్ చివర చూడండి దాన్ని క్లిక్ చేసినాక క్లిక్ చేసినాక ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇక నేను ఒకసారి ఫోటో మార్చి చూపిస్తాను. సో ఈ ఫోటో పెట్టి చూపిస్తాను. ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇక్కడైతే ఫోటో అయితే మారిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. చూడండి ఇక్కడ ఫోటో అయితే మారిపోయింది. చూడండి, మీరు ఏం చేయక్కర్లేదు, ఎఫెక్ట్ కూడా యాడ్ చేయవసరం లేదు. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫోటోకి రండి. ఓకేనా, సెకండ్ ఫోటోకి వచ్చినాక ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్యాక్ వచ్చేయండి. చూడండి అక్కడ ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది. మీరు ఏం చేయగలరు, కాపీ పేస్ట్ కూడా అవసరం లేదు, చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇంకో ఇమేజ్ని కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మళ్ళీ కోడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక మళ్ళీ ఇంకో ఇమేజ్, మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్, మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్నాక మళ్ళీ రండి, మళ్ళీ ఇంకో కలర్ అండ్ ఫీల్డ్, మళ్ళీ అలాగా. సో ఈ చివరి వరకు అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. అట్లా చూడండి, ఈ చివరి వరకు చూడండి, ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను ఒకసారి యాడ్ చేస్తున్నాను, అలా ఉండండి ఒకసారి. ఓకేనా, ఒకసారి చూడొచ్చు మీరు. గైస్, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా, వీడియో ఎలా ఉండేది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇక్కడైతే నేనైతే చేసేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ రెబల్ స్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని మాడిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి రెబల్ అని ఉంది కదా, సో ఇక్కడ రెబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి తీసేయండి. తీసి మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ది అని పెట్టి 10 టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి తీసుకురండి. తీసుకొచ్చినాక బ్యాక్ రండి. ఇక్కడ హ్యాపీ కాపీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి దాన్ని రాంగ్ చేసి కింగ్ అని పెడుతున్నా చూడండి, కింగ్.
ఓకేనా. కింగ్ అని పెడుతున్నా, టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి తెచ్చుకోండి. ఓకేనా. ఇది మాడిఫై చేస్తారు కదా, ఇప్పుడు మీరు ఇంకోటి మాడిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేమ్ అనమాట. ఇక్కడ నేమ్ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెబల్ స్టార్ అని ఉంది కదా, సో ఈ రెబల్ స్టార్ని పైన ప్రభాస్ అని కాపీ అని దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళండి. ఓకేనా. ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి అదంతా రాంగ్ చేయండి. ఓకేనా. రాంగ్ చేసి మీరు ఏదైనా నేమ్ క్యాప్షన్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే అలా విడిచిపెట్టేయండి. ఓకేనా. విడిచిపెట్టేసి కింద ప్రభాస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. మీ నేమ్ అయితే అది ఇప్పుడు చూడండి, నేను నా నేమ్ ఇస్తున్నా. సో అట్లా మీ నేమ్ ఇచ్చుకోండి. సో నేను ప్రభాస్ సార్ అయితే చేస్తున్నాను కాబట్టి ప్రభాస్ సార్ నేమే అయితే ఇస్తాను. ఓకేనా. ప్రభాస్ సార్ నేమ్ అయితే ఇస్తాను. ఓకేనా. సో ప్రభాస్ సార్ నేమ్ ఇస్తాను. ఓకేనా. ఇక్కడ కూడా రెబల్ స్టార్ అని చెప్పి పెట్టేస్తాను చూడండి. సో మీకు నచ్చింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ నేమ్ మీరు పెట్టుకుంటారు. ఓకేనా. సో అక్కడ మీ నేమ్ పెట్టుకున్నాక సో వీడియో అయితే ఇంతే, చాలా ఈజీగా అంటే ఈజీగా చెప్పాను, చూసారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసేయండి. మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసేయండి. సేవ్ ఆప్షన్ వస్తుంది, మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, బాయ్.